నమస్తే, ఓహోయ్ కుకింగ్కి స్వాగతం. ఈ వీడియోలో ఓట్స్తో పకోడీ ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ఓట్స్ చాలా తేలిగ్గా ఉంటాయి కదా, దాంతో చేసిన పకోడీ కూడా అంతే తేలిగ్గా గుల్లగా తింటుంటే ఇంకా తినాలనిపించేట్టుగా ఉంటుంది. ఎలా చేయాలో చూసుకుందాము. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా పకోడీ కాబట్టి నూనె వేడి చేసుకోవడానికి పెట్టేసుకున్నాను స్టవ్ మీద. నూనె వేడవుతున్నప్పుడు పక్కన సామాగ్రి చూసుకుందాము. 1 కప్పు ఓట్స్ తీసుకున్నాను. ఇది రెగ్యులర్గా మనం వాడుకునే ఓట్స్ 50 గ్రామ్స్ తీసుకున్నాను. ఓట్స్కి చప్పటి టేస్ట్ ఉంటుంది కాబట్టి టేస్ట్ కోసం, బైండింగ్ కోసం 2 టేబుల్ స్పూన్ల బియ్య పిండి, 1.5 టేబుల్ స్పూను శనగపిండి, 1 మీడియం సైజు ఉల్లిపాయని పొడుగ్గా తరిగి పెట్టుకున్నాను పకోడీ కాబట్టి, 3 పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి పెట్టుకున్నాను, కొంచెం కొత్తిమీర తరుగు. ఇప్పుడు ఒక పాత్ర తీసుకుని ఓట్స్ వేసుకుని బియ్య పిండి అన్ని ఇంగ్రీడియంట్స్ దీంట్లో వేసేసుకుందాము. తర్వాత శనగపిండి. మనం చెయ్యడానికి వీలుగా ఉండే పాత్ర తీసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర అన్నీ వేసేసుకుని సులభంగా జీర్ణం అవ్వడానికి, సువాసన కోసం, టేస్ట్ కోసం 1 సగం స్పూను వాము తీసుకుని చేత్తో బాగా నలిపేసి వేయండి. బాగా పడుతుంది వాసన అనేది. తర్వాత ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్కి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి ఈ పొడి పిండి కలిపేసుకుందాము. తర్వాత మనం నూనె కాగపెట్టడానికి పెట్టుకున్నాం కదా, నూనె కాగింది. దీంట్లోంచి 1.5-2 టేబుల్ స్పూన్ల నూనె తీసుకుని ఈ పొడిపిండి మీద వేసుకుందాము. దీనివలన పకోడీ చేసుకుని ఎంతోసేపు అయినా కూడా 4-5 గంటలు, 5-6 గంటలు అయినా కూడా అలాగే కరకరలాడుతూ ఉంటాయి, మెత్తగా అవ్వవు. అందుకని పకోడీ చేసుకోవడానికి ముందే నూనె వేడికి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో చిక్కటి మజ్జిగతో కలుపుకుంటున్నాను, నీళ్లతో కాదు. కొద్దిగా వేసుకుంటూ పిండి పల్చగా అయిపోకుండా, బజ్జీ పిండిలాగా కాకుండా కొంచెం మనం జారిస్తే ఇలాగా ఒక చిన్న ముద్దల్లాగా జారెట్టుగా ఉండాలి. ఇలాగా మరీ తడి ఎక్కువ ఉండకూడదు, జాగ్రత్తగా చూసుకుని, అందుకని కొద్దిగానే వేసుకున్నాను. మొత్తం మీద ఒక 30 ml చిక్కటి మజ్జిగ వాడుకున్నాను. నూనె ఎలాగో వేడిగానే ఉంది కాబట్టి మనం ఇలాగా రఫ్గా వేసేసుకోవటమే, ఒక షేప్ అవసరం లేదు పకోడీకి కాబట్టి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, దోరగా వేయించుకుంటే బాగుంటుంది. బబుల్స్ కాస్త సెటిల్ అయిన తర్వాత అటు ఇటు తిప్పుకోండి, పచ్చిగా ఉన్నప్పుడు కదిలించకుండా. ఇలాగ బ్రౌన్గా బంగారు వర్ణం వచ్చిన తర్వాత ఎక్సెస్ నూనె తీసేసి ఒక టిష్యూ పేపర్ మీద తీసుకుంటే మనకి ఓట్స్ పకోడీ సిద్ధమైనట్టే. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు.